సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద స్టోరీ టెల్లింగ్ బ్లాగ్ అనమాట. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ బ్లాగ్. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, నేను హైదరాబాద్లో పోయి ఏం చేసిన. సో నేను హైదరాబాద్ ఎందుకు పోయినా అంటే, మా ఫ్రెండ్ గారు నన్ను తీసుకుపోయిండు. ఎందుకనంటే 12th బోనఫైడ్ కావాలరా అన్నాడు. వానికి 12th బోనఫైడ్ ఎందుకని నేను అడిగితే, అరే డిగ్రీకి అప్లై చేసుకున్నానికి 12th బోనఫైడ్ కావాలి అన్నాడు. అవునరా 12th బోనఫైడ్ కావాలన్నా, మరి దానికోసం కాలేజ్ పోయి బోనఫైడ్ తెచ్చుకోవాలి కదా అన్నాడు. అవునరా తెచ్చుకోవాలన్నా, మరి పా అన్నాడు. పైసలు లేవన్నా, నేనే పెట్టుకుంటా పా అన్నాడు. పా అన్నా నేను కూడా, ఇక వాడు పెట్టుకుంటా అన్నాక నేను ఒప్పుకుంటున్నా, సరే రైట్ వాడు పెట్టుకుంటా అన్నాడు. సో ఇప్పుడు బ్లాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయేది, హైదరాబాద్ నుంచి మళ్ళీ వాపస్ వచ్చేది మొత్తం ఒక బ్లాగ్లా చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా చూడండి. నేను అట్లా బస్ కోసం వెయిట్ చేసిన, బస్ వచ్చింది, బస్ ఎక్కిన. వాడు కూడా వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చిండు. సో అంత అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే, మేము హైదరాబాద్ పోయినాం. అవి చూసుకోవచ్చు మీరు, ఆడ మొత్తం సరౌండింగ్స్ చూసుకోవచ్చు. మేము ఏ కాలేజ్ పోయినామంటే, దాని పేరు చెప్పొద్దు. దాని పేరు చెప్పామనుకో కార్పొరేట్ స్ట్రైక్స్ వేస్తారు. అర్థమైన కార్పొరేట్ క్లెయిమ్స్ కాదు, స్ట్రైక్స్ వేస్తారంట వాళ్ళు. సో మనం పోయింది శ్రీమన్నారాయణ కాలేజ్, సారీ పారాయణ కాలేజ్. ఎస్, మనం పారాయణ కాలేజ్కి పోయినాం. పారాయణ కాలేజ్కి పోయేసి మనం ఏం చేసినామంటే, 12th బోనఫైడ్ తెచ్చుకున్నాం. We hit a dead end, our feet down, we're swimming. It will make sure we sink it into the deep end. Why do I dive in? Our feet down, we're sinking down, down, down into the deep end. నేను ఒకటి నిజం చెప్తా, వినండి. పారాయణ కాలేజ్లో నిజం చెప్తున్నా, ఫ్యాకల్టీ కానీ, ఓకేనా, ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ వేస్ట్. ఫ్యాకల్టీ ఎందుకు వేస్ట్ అంటే, మా ఫ్రెండ్ గారే నాకు లైవ్ ఎగ్జాంపుల్, ఓకేనా. నేను మేనేజ్మెంట్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నా అంటే, ఒక్కరు కూడా కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వడు. నిజంగా నా ఛానల్ పోతే పోయింది, నాకు అవసరం లేదు. కానీ నేను మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నా. ఆ పారాయణలో మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. వాడిని అడిగితే వీడంటాడు, వీడిని అడిగితే వాడంటాడు, వాడినంటే వీడు, వీనంటే ఇంకొకడు. ఇదా పారాయణ కాలేజ్ అంటే? దీన్ని ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్. మేము మార్నింగ్ 11కి పోయినాం, మార్నింగ్ 11కి కాలేజీలో ఉన్నాం. మా పని 3ంటికి అయిపోయింది. 3:30 వరకు మేము అందులోనే వెయిట్ చేసినాం. లంచ్ బ్రేక్ గిడవలే అది తీసుకొని
బయటికి వెళ్ళి తిని వెళ్ళిపోయినాం ఇక మేము. అది మేనేజ్మెంట్ ఆఫ్ పారాయణ. బ్రో, ఆర్ యూ హ్యాపీ? నేను మళ్ళీ ఎందుకు వచ్చిన అంటే, ఇక్కడ మా ఫ్రెండ్ గాడు డీసెంట్గా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఫస్ట్ ఏమైందంటే ప్రిన్సిపల్ రూమ్కి పోయి సార్ ఇట్లా నాకు బోనోఫైడ్ కావాలని అడిగిండు. సరేరా వెయిట్ చేయి, క్లర్క్ వస్తాడు, క్లర్క్ వచ్చినాక ఆ సార్ దగ్గర తీసుకో అని వెయిట్ చేయమన్నాడు. సరేలే క్లర్క్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారులే అనుకొని వెయిట్ చేసినాం. ఆ హాఫ్ అన్ అవర్ కాస్త ఒక 2-3 అవర్స్ అయింది. మాకేమో బీపీ లేస్తుంది, అరే వస్తలేట్రా అని అట్లనే కూర్చున్నాం. మాకేమో కోపం వస్తుంది, కానీ ఏం చేయలేకపోతున్నాం. మేనేజ్మెంట్ ఏమో అసలు సపోర్టే చేస్తలే, వీడిని వాళ్ళని బీపీ లేపించిన తర్వాత ఆయమ్మ వచ్చింది, ఆయమ్మ కూడా తిట్టింది. దాని తర్వాత చాలా యుద్ధం చేసిన తర్వాత ఆ సారు వచ్చి దారా బాబు నీ బాధందో చెప్పన్నాడు. మా బాధ కక్కినాక అరే గీన్ కారా 2 నిమిషాలు అయ్యే పని కారా కదా, 2 నిమిషాలు అయ్యే పనికి ఇంతసేపు మేమే చూతేయగలం వెయిట్ చేసినాం. అవును సరేలేగా వెయిట్ చేసినాం, అట్లా అయిపోయింది. కానీ వీడి యాక్టింగ్ ఉంటుంది, వీడి యాక్టింగ్ మాత్రం వీర లెవెల్ తీసాడు. సార్ 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 చెప్పండి సార్ అవును సార్ చెప్పు. వాడు అరే మమ్మ నువ్వు వీడియో తీయకరా, నేను నేను ఊరుకుంటున్నా. ఐఎమ్ మదర్ ఆఫ్ మై కాంటెంట్, సారీ ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మై కాంటెంట్. ఏడా పడతాడా వీడియో తీస్తా నేను, కానీ ఇట్లాంటి వాటి ఇలా తీయొద్దు. కానీ నేను తీసిన, తెలుసు కదా మనం దేనికి ఇయ్యమని. సో తీసినాం అన్నమాట, చేసినాం. వాడి యాక్టింగ్ స్కిల్స్కి హ్యాట్స్ ఆఫ్. వాడి యాక్టింగ్ ముందు నా యాక్టింగ్ తల ఉంచేసింది నిజంగా చెప్పాలనుకుంటుంటే. సో అట్లా వాడు యాక్టింగ్ చేసాడు. సార్ నిజం చెప్తున్నా, ఆ కాలేజ్లో ఆ కాలేజ్ జనాభా ఒక మ్యాక్సిమం 1000 ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 1000 పక్క, అంత పెద్ద కాలేజ్ అది. సో ఆ 1000 మెంబర్స్లా మినిమం ఒక 600 నుంచి 500 మందికి వీడిని తెలిసిన వాళ్ళే. నిజంగా జోక్ కాదు. ఫ్యాకల్టీకి వీడు తెలుసు, సెక్యూరిటీకి వీడు తెలుసు, అందరికీ వీడు తెలుసు. వీడు ఏం చేసిండో నాకే తెలియదు, కానీ కాలేజ్లో వీడైతే అందరికీ తెలుసు. అంత ఫేమస్ వీడు ఆ కాలేజ్లో. ఎందుకో నాకు తెలియదు, ఇక నేను వాడిని అడగదలుచుకోలే. కానీ నాకు కూడా తెలుసు, చెప్తే బాగోదని చెప్పట్లేదు. బట్ ఓకే, వాడు ఒక టాప్ అన్నమాట, టాప్లో ఉన్నాడు వాడు. అక్కడ ప్రిన్సిపల్ కూడా విని రే నువ్వే నా వచ్చింది కాలేజీకి అట్లా అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కడికి వీడు తెలుసు, ఫ్యాకల్టీకి తెలుసు. సరే ఫ్యాకల్టీకి దాదాపు అందరు గుర్తే ఉంటారు, స్టూడెంట్స్ అందరినీ గుర్తు పెట్టుకుంటారు కాబట్టి ఓకే. జూనియర్స్, ఇప్పుడున్న జూనియర్స్ వాళ్ళు డైనింగ్ తినేసి ఆ లంచ్ తినేసి అట్లా క్రాస్ అవుతారు అనమాట. క్రాస్ అయ్యే టైంలో నేను గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్కరు దూరం నుంచి వీడిని చూస్తుర్రు. అరే వీడిని చూస్తుర్రు, వీడేమో సపోర్ట్ చేస్తలేడు. ఆ జూనియర్స్ ఏమో వీడినే ఆపకుండా అట్లనే గుచ్చి చూస్తుర్రు. అరే అమ్మ వాళ్ళు చూస్తుర్రా అని నేను చెప్పిన. అంటే నేను ఇది వీడియో తీయలే, కానీ అరే జూనియర్స్ కదా అట్లనే చూస్తుర్రా ఏంద్రా అంటే, నేను చేసిన ఘనకార్యాలు అట్లాంటివి అన్నాడు. దీనమ్మ అంటే జూనియర్స్ కూడా వీడిని అరే అన్నొచ్చిండ్రా అంత రెస్పెక్ట్తో చూస్తుర్రు. అంటే వీడు ఏం చేసినా నాకే తెలియదు కాలేజీలో కరెక్ట్గా, కానీ ఇయర్గా తీసేసిండు కాలేజ్లో వీడైతే. సో అట్లా వాడి యాక్టింగ్ స్కిల్స్ కానీ వాడు పెంచుకున్న పేరు రెస్పెక్ట్ కానీ దానికి నేనైతే తలకాయ కోసేసుకుంటా. సరే దాన్ని వదిలేద్దాం ఇక. సో అలా మేము ఇక తినేసినాం, అటు ఇటు తిరిగినాం, థమ్స్అప్లు తాగినాం, అంత ఒక లెవెల్లో ఎంజాయ్ చేసి మళ్ళీ బస్ కోసం రిటర్న్ అయినాం కూడా. అదే తర్వాత ఎక్కడ ఎక్కినాం అంటే మేము గట్కేసర్లు ఎక్కినాం వచ్చేటప్పుడు. Dark, you keep trying to hide.
island. Every time we're swimming, you make sure we sink it. టైమ్ 3:30. వద్దా In the deep end, when we're diving, every time we're sinking down, down, down. In the deep end. సో ఇంటికి రిటర్న్ అయినాక ఏమైందంటే వచ్చిన 5 మినిట్స్లో ఇంకో ఫ్రెండ్ గారు వచ్చి ఇంకో ఫ్రెండ్ గారితో అటు ఇటు తిరిగినా అలా టైం పాస్ అయిపోయింది. రాత్రి దాకా నేను అటు ఏం చేయలేయే. కానీ గెస్ వాట్ ఒక గుడ్ న్యూస్ ఏందో చెప్పనా, ఇన్స్టాలో ఒక రీల్ అప్లోడ్ చేసిన కదా నేను, ఆ రీల్కి 70K వ్యూస్ దాటాయి. 70,000 వ్యూస్ దాటినాయి ఒక్క రీల్ మీద. నేను ఫుల్ షాక్లో ఉన్నా. ప్రజెంట్ ఇందాకలో ఒక 5 మినిట్స్ బ్యాక్ చూసుకున్నా, 70,000 వ్యూస్, 70,000 మంది నా వీడియో చూసారు. హ్యాట్స్ ఆఫ్, అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది నాకు. యా, థ్యాంక్ యూ. సో ఎస్, అట్లా వెళ్ళిపోయినాం, వచ్చేసినాం, అలా ఎంజాయ్ చేసినాం, చిన్నగా ఎంజాయ్ చేసినాం. అంటే నాకు ఇప్పుడు ఒక అంచనా ఏమైందంటే, జస్ట్ మేము పోయి వచ్చినందుకే మాకు అప్రాక్సిమేట్గా 1,300 to 1,400 ఖర్చు వచ్చింది మాకు. 1,400 నుంచి 1,500 ఖర్చు వచ్చింది మాకు. అట్లా పోయి ఇట్లా రానికి ఆ బోనఫైడ్కి. మళ్ళీ ఆ బోనఫైడ్ కూడా ఎంతసేపట్లో అయిపోయింది తెలుసా? 2 minutes, జస్ట్ 2 minutes. ఆ సార్ వచ్చిండు, ఏదో క్లర్క్ సంథింగ్ ఏమో అంటారంట వాళ్ళ దాంట్లో, క్లర్క్ ఏమో వచ్చిండు. ఆ సార్ దగ్గర కూడా, సార్ ఇట్లా మీ బోనఫైడ్ కావాలి, స్టూడెంట్, 12th స్టూడెంట్ అని. సరే బాబు రాన్నాడు. పోయినాం పట్పడాన్ని కొట్టిడు, ఇచ్చేసిండు. ఆ పట్పడాన్ని కొట్టడానికి మేము 11 నుంచి 3 దాకా వెయిట్ చేసినాం. నేను అబద్ధం చెప్తాను, 11 నుంచి 3 వరకు వెయిట్ చేసినాం. ఆ సార్ వస్తాడు, ఇస్తాడు, ఆ సార్ వస్తాడు, ఇస్తాడు. అట్లనే 11 నుంచి 3 వరకు అదే కాలేజ్లో కూర్చున్నాం. అందరి మొక్కలు చూసుకుంటూ కూర్చున్నాం. ఆఖరికి ఆయమ్మలు కూడా ఒక ఫీలింగ్ ఉన్నారు, అరే వీళ్ళు పొద్దున్న నుంచి ఉన్నారు, వీళ్ళది ఏం పని కాదు. ఆయమ్మలు కూడా ఆ ఫీలింగ్లు ఉన్నారు. నేను ఆయమ్మని చూపిద్దాం అనుకోలేదు, కానీ చూపిద్దాం అనుకున్నా, అవసరం లేదని వదిలేసిన. ఆయమ్మ కూడా ఆఖరికి, ఏం బాబు మీరు పొద్దు నుంచి కూర్చున్నారు, మీకు ఏం డిస్కనిపించట్లేదు, తొందర మరి బయటకన్నా పోయిరండి అని అన్నది కూడా. అట్లుంది మేనేజ్మెంట్ పారాయణాలు. బట్ ఓకే, ఏం కాదు. అట్లా ఎంజాయ్ చేసినాం, వచ్చేసినాం, హ్యాపీ. బ్లాగ్ అక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఎస్, ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.